మాత నమః. నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోలో మహాభారతంలోని కథలను గురించి తెలుసుకుందాము. మహాభారతము పంచమ వేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతము మంచి చెడుల గురించి, మనిషి నడవడి ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృద్యమైన కథలు కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధనలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒక కథే ఇది. వారికి కూడా ఉపకారం చేసే విషయంలో సాగుతుంది. ఒకానొక అడవిలో ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తుంది. అయితే అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్ళేవాడు. అలా రాత్రి వేళ అందులో ఏవో జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి చిక్కిన వాటిని చక్కగా తీసుకొని పోయేవాడు. అయితే ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే ఒక పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం అటూ ఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే కొద్ది దూరంలోనే ఒక ముంగీస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. అప్పుడు వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగీసల బారి నుండి రక్షిస్తావా అని అడిగింది. పిల్లికి అంతకంటే ఇంకేం కావాలి? వెంటనే అది సరే అంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీస, గుడ్లగూబ కూడా జారుకున్నాయి. తర్వాత పిల్లి అంది, నేను నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి. అప్పుడు ఎలుక అంది, ఉండు ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకము? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయము ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. అప్పుడు వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకి చేరుకుంది. ఎలుక కూడా తన కలుగులోకి దూరిపోయింది. మర్రి చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయిందని బాధతో వెనుక తిరిగి వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ ఎలుకతో, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరము మంచి స్నేహితులుగా ఉందాము అని పిలిచింది. అయితే దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టము. ఇది సహజ శత్రువులమైన మనము ఇద్దరి మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సహాయపడ్డాను అన్న కృతజ్ఞతతో నాకు స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలి అన్న ఆలోచన నీకు రాకపోదు. కాబట్టి శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా కూడా ఆ స్నేహాన్ని కాకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని నీతి కూడా చెబుతుంది. కాబట్టి నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధము ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుదిరిగిపోయింది. భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే అయినా ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి అపకారితో స్నేహం చేయకూడదు అని హెచ్చరిస్తూ ఉంది. ఎవరి మనస్సు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది. పై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ గురించి తెలుసుకుందాము. భారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే
ఎన్నో నీతి కథలు ఉన్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసము భీష్మ పితామహుడు వివరించిన కథలు నేటికి అనుసరణీయమే. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనము విన్నవి చదివినవి అంపశయ్య మీదున్న భీష్ముడిని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు చెప్పిన కథలను, ఈ కథను మాత్రము ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంతట తానుగా తెలియజేశాడు. పితామహుడు భారతీయుల చారిత్రక గ్రంథమైన మహాభారత కావ్యము శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వము అనే ఉపపర్వంలో 137వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను అనుసంధానించి భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. చెరువులో 3 చేపలు ఉండేవి. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలు, నడవడికలు వేరైనా కూడా అవి మంచి మిత్రులు. నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండడంతో హాయిగా కాలం గడిపేవి. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా. వర్షాకాలం గడిచిపోయింది, శీతాకాలం గడిచింది, ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను చెరిగింది. ఎండవేడికి వడగాల్పులు తోడవడంతో చెరువు ఎండిపోసాగింది. అయితే రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి. మిత్రులందరినీ కూడా పిలిచి ఇలా చెప్పాడు. చూశారు కదా మిత్రులారా, ఈ 7 విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకి చెరువు ఎండిపోతూ ఉన్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడము ప్రమాదకరము. పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుకి పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనము మేల్కొనడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడము శ్రేయస్కరము. దీర్ఘదర్శి ఆలోచన, ఆందోళన అది విన్న స్నేహితులిద్దరూ కూడా నవ్వుకున్నారు. అయితే వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, పెట్టావా, ఎండాకాలం ప్రారంభమైంది, ఇంకా మొదలు పెట్టలేదేమిటా అని చూస్తూ ఉన్నాను అని పగలబడి నవ్వి, ఇంటికి ముందే భయపడకూడదు మిత్రమా, ప్రమాదమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడము దుఃఖదాయకము. ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు, లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు, ఈ ఎండిపోయింది చెరువు సముద్రంలాగా చల్లగా ఉంటేను ప్రతిసారి ఎండాకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది, అయినా అప్పుడే ఈ చెరువు ఎండిపోదు, మనకే ఆపద రాదు, తినకుండా ఎందుకు ఈ భయాలు అని దీర్ఘదర్శి మాటలను వారిద్దరూ కూడా కొట్టిపారేశారు. తన మాట వినిపించుకొని మిత్రులిద్దరినీ కూడా జాలిగా చూశాడు దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి వేరే చెరువుకు చేరుకున్నాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోసాగింది. అది గమనించిన జాలర్లు చేపల వేటకు సిద్ధమయ్యారు. సరిగా లేని ఆ చెరువులో జాలర్లకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు కూర్చి మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు. జాలరు చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. అందుకనే ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో కడిచి పట్టుకుని చచ్చిన దానిలా వేలాడుతాను. పట్టిన చేపలను వదిలించేందుకు జాలరి ఎప్పుడైతే మంచినీటిలో చేపలన్నింటినీ ముంచి తీస్తాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుంచి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని ఈ ప్రమాదాన్ని నుంచి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్లుగానే చేశాడు. చేపల గుత్తిని కడిచిపట్టుకుని చచ్చినట్లు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు. తర్వాత జాలరి మరికొన్ని చేపలను పట్టుకుని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. బురదలేని తేట నీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడో ఏమో, దాహం అనిపిస్తే దోసిట నీటి పట్టుకొని తాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. అయితే చేపలన్నీ కూడా బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు
చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు. అయితే జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యము. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రము దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా ప్రాప్తకాలజ్ఞుల్లా తగిన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరికి జాలరి వలకు చిక్కి చనిపోయి ఒకరికి ఆహారం అయిపోయాడు. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీదకి వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు, రాగల ఆపదలను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తూ ఉంటారు. తెలివిగల వాడిని అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులు అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్తకాలజ్ఞుల్లా ప్రాణ సంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగా ఊహించిన దీర్ఘదర్శి లాంటి వారు జాగ్రత్త పరులు, చీకు చింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు. ఈ కథ భారతంలో ఉందనే విషయము చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయటపడాలి అనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి ఉత్తమమైన పద్ధతి. ఎలాంటి భయము ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి ఇది పనికి వస్తుంది. అయితే అపాయము ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడటము మధ్యమము. ఈ పద్ధతిలో అపాయం నుంచి బయటపడే వరకు ప్రాణాలు అరచేతిలో చిక్కుబట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవడానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు. అందువల్ల దానికంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒకవేళ ఏ కారణం చేతనైనా కూడా మొదటి పద్ధతిని పాటించలేకపోతే ప్రాప్తకాలజ్ఞుల్లా రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులు పాటించని ఇలాగా ఉంటే దీర్ఘసూత్రునిలాగా నశించిపోవలసింది. ఇటువంటి చక్కని నీతిని ఈ కథ ద్వారా భీష్మ పితామహుడు ధర్మరాజుతో పాటు మనందరికీ కూడా తెలియజేశాడు. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని గర్వము, అహంకారము ఎలాంటి వారినైనా కూడా నాశనం చేస్తాయని పరశురాముడు దుర్యోధనుడితో చెప్పిన కథ గురించి తెలుసుకుందాము. కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి హితవు చెప్పినా కూడా వినని కౌరవులను చూసి పరశురాముడు, నాయన దుర్యోధన, నీకు నీ వారి మేలు చేలా కథ ఒకటి చెబుతాను విను అని. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఒకడు ఉండేవాడు. అతడు భూమండలమంతా కూడా పరిపాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో అతడికి సాటి రాగల వారెవరూ లేనంతటి మహాయోధుడు ఆయన. ఆయన రోజు కూడా ఉదయం లేచి కాలకృత్యాలు ముగించి బాగా అందంగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి త్రాచు వంటి తన కరవాలం చేతపట్టి సభాభవనానికి విచ్చేసి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. మా గదిలో తన బలపరాక్రమాలను కీర్తిస్తూ ఉంటే విలాసంగా వింటూ దంభోద్భవుడు ఆనందించేవాడు. రోజు సభాసదులను చూస్తూ ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా? గదా, ఖడ్గ ఆది ఆయుధాలతో గాని, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాధి అస్త్రాలతో గాని నన్ను ఎదుర్కోగల వీరుడు ఉంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడున్న వాడిని కడతేరుస్తాను అని గర్వంగా నవ్వి భుజాలు గిరేసేవాడు. దంభోద్భవుడు బలపరాక్రమాలు ఎరిగిన వారు ఎవరూ కూడా యుద్ధానికి దిగేవారు కాదు. దీంతో రాజులో అహంకారం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. దానికి తోడు అనుచరులు కూడా అనుక్షణం కూడా దంభోద్భవుడు బలం గురించి పొగుడుతూ ఆ గర్వాన్ని మరింత పెంచారు. అయితే ఒకరోజు దర్బారుకు దూరదేశం నుండి కొందరు విప్రులు వచ్చారు. వారు సంగమంతా చూసి, మహారాజా దంభోద్భవుడు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు వ్యక్తులు నియమనిష్ఠులతో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాల్లో లేరని విన్నాము. యుద్ధం చేయాలి అనే కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అని అన్నారు. విప్రుల నోట తనకంటే వీరుల గురించి మాట వినడంతోటే ఈ దంభోద్భవుడికి ఆగ్రహానికి వ్యక్తం చేశాడు. నన్ను మించిన వీరులా
అంటూ కత్తు జులిపించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. సేనలతో సహా గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు. అయితే అక్కడ ప్రశాంతవనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నరనారాయణులను చూసి తొడగొట్టి యుద్ధానికి పిలిచాడు. నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన రాజుకు అతిథి సత్కారాలు చేయబోగా అవన్నీ అవసరము అని అనవసరంగా యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు. ఆ రాజు మాటలు విన్న నరనారాయణులు, మహారాజా, ఎవరితోనూ సంబంధం లేకుండా మేము కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులము. మాతో యుద్ధం చేయాలి అనే కోరిక నీకెందుకు కలిగింది అని అన్నారు. రాజు వారి మాటలను వినకుండా యుద్ధం చేయాల్సిందే అంటూ పట్టుపట్టాడు. విల్లు ఎక్కుపెట్టాడు. ఆ రాజు తీరుకు నరుడు నవ్వుతూ ఒక దర్భను తీసుకుని, ఇదిగో రాజా, ఈ గడ్డి పరక ఒక్కటి చాలు, నీ సైన్యాన్ని నిలబెడుతుంది వదిలాడు. ఆ రాజు బాణవర్షాన్ని కురిపించాడు. అయితే ఆ గడ్డి పరక అన్ని బాణాలను కూడా ముక్కలు ముక్కలు చేసేసింది. సైనికులందరూ కూడా ముక్కలు తెగిపోయి రోదన ఆరంభించారు. అయితే రాజుకి తల తిరిగిపోయింది. సేనలు పలాయనం ప్రారంభించారు. చూసిన రాజుకి గుండె జారిపోయింది. వీరు సామాన్యులు కాదని గ్రహించిన రాజు ఆయుధాలు కింద పడేసి నరనారాయణుల పాదాలపై వాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చితం అయింది అని దీనంగా ప్రార్థించాడు. నరనారాయణులు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధకులకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చెయ్యని వాడి జన్మ వ్యర్థము అని అన్నారు. దంపోద్భవుడు మహారాజు తన అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించాడు. తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారము, బలగర్వము ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారి జీవితాన్ని నాశనం చేస్తాయి అని దుర్యోధనుడితో పరశురాముడు చెప్పాడు. భారతం నుంచి మనం నేర్చుకోవాల్సిన 12 ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాము. మొదటిది, జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనము మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడువైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. మరియు రెండవది, చెడు స్నేహము ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం కావచ్చును. మీ పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కాబట్టి శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు. అలాంటి వారి చెడు సలహాలని దూరంగా పెట్టాలి. మూడవది, ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహము జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని, కౌరవులు కర్ణుడిని పొందటము అది వారికి యుద్ధం సమయంలో స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలము ఏ పాటిదో కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధర్మమో తెలిసిన సంగతే. అందరికీ కూడా తెలిసిందే కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. నాలుగవది, అధికము అనేది అత్యంత ప్రమాదకరము. నిదర్శనంగా కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము కూడా, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టము. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపము, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరము. ఐదవది,
ఎవరి పనులు వారే చూసుకోవడము. అజ్ఞాతవాసము అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు కూడా నేర్చుకోవాలి. 6వది, మనకి సంబంధించిన దానికోసము ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యము చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. 7వది, అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనము అంతా తెలుసుకున్నా కూడా వారి తప్పులని లేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకము నాశనానికి, మోసానికి దారితీస్తాయి. 8వది, విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. తన జీవితము ఆశాంతం కూడా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రము, దైవ సంబంధమైన ఆయుధాల వాడకము, ఇంద్రుడి ద్వారా దేవుడి నుంచి పాశుపతాస్త్రము, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుంచి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ కూడా అభ్యసించటమే అర్జునుడికి ఒక ప్రత్యేకమైన స్థానం దక్కింది. నిత్యము నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చును. 9వది, కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. వాళ్ళ పక్షాన ఎంతో మంది ఉన్నా కూడా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడే కదా. 10వది, స్త్రీలని ఆపదల నుండి కాపాడము. నిజానికి ద్రౌపది 5గురు భర్తలు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానాన్ని ఆపలేకపోవటంతో విఫలమయ్యారు కదా. పాండవుని అర్ధజ్ఞానము అత్యంత ప్రమాదకరము. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. కాబట్టి ఏ పని అయినా కూడా పూర్తిగా తెలుసుకున్నాకనే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. 12వది, స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలము ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపము చివరికి కౌరవుల వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. కాబట్టి స్త్రీలు దేవతలతో సమానము. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపము కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.